వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ ట్రూ? నిజమేనా? ఎంపీ టికెట్ మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువనే అని అంటున్నారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎప్పుడు కూడా పార్టీలో పొజిషన్స్ కానీ, పోస్ట్ కానీ ఎప్పుడు కూడా ఏ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ వార్తల్లో మాటలొస్తున్నాయంటే ఆఫ్‌కోర్స్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి అని పార్టీని అడిగిన మాట వాస్తవమే. సో, బట్ మోస్ట్‌లీ మా ఐడియాలజీ వి వర్క్ దేశం కోసం, ధర్మం కోసం. వి వర్క్ ఫర్ థాట్. నేను దానికోసం పనిచేయడానికి వి వర్క్ అంటే ఇట్స్ అంటే మా నరనరాల్లో నేనే కాదు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవ్వరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తారు. సో బేసిక్‌గా ఏందనంటే లోకల్ టు గ్లోబల్ అనేది మన ట్యాగ్ లైన్ ఇక్కడ కదా! కానీ మీ ప్రొఫైల్‌కి చూసుకుంటే మీరు గ్లోబల్ నుంచి లోకల్‌కి వచ్చేసిర్రేమో అన్న ఫీలింగ్ వస్తది. ఎందుకనంటే మీరు మన ఇండియాలో కన్నా ఎక్కువ బయట కంట్రీస్‌లలోనే ఎక్కువ యూ నో స్టేజ్ పంచుకోవడము, అట్ ద సేమ్ టైమ్ యాక్టివిటీస్ చేయడము. నాట్ జస్ట్ వన్ కంట్రీ, యూ వేర్ ఫర్ లైక్ 5 కాంటినెంట్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? సో ఏమైంది అసలు? వాట్ మేడ్ యూ టు కమ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అగైన్? అంటే ఇప్పుడు ఇండియాలో ఉండేటోళ్ళు అందరు బయటకు పోనీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. కానీ మీరు మొత్తం ప్రపంచం అంతా తిరిగొచ్చి మళ్ళీ ఈయన కూర్చొని నేను అందులో హైదరాబాదే కావాలని చూస్తున్నారు. వై? నేను దేశాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళలేదు. అంటే దేశంతో అంటే ఒక కన్న తల్లిని, కన్న బిడ్డని ఎప్పుడు కూడా మనం విడదీయలేం. సో, మన మాతృదేశం కూడా మనకలాంటిదే. నాకలాంటిదే. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిన మాట నిజమే. అక్కడ మన దేశం ఒక ఔన్నత్యం, మన దేశం ఒక గొప్పతనం, అది చాటి చెప్పే ఒక సౌభాగ్యం భగవంతుడు నాకిచ్చాడు. సో, డెఫినెట్‌గా భారతదేశాన్ని ఒక 9 దేశాలు రిప్రజెంట్ చేశాను. అనేక అంశాల మీద ఉగ్రవాద నిర్మూలన దగ్గర నుంచి ప్రపంచ శాంతి, జెండర్ జస్టిస్, అలాగే యువత ఉపాధి అవకాశాల మీద, ఇలా సివిలియన్ రైట్స్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, ఇట్లా అనేక అంశాల మీద, ఈవెన్ సౌరశక్తి వినియోగం ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా నాకు భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. సో దానికి ప్రతిఫలంగానే అన్ని దేశాలు వెళ్ళి ఒక వక్తగా మన భారతదేశ ప్రతినిధిగా ఆల్మోస్ట్ 19 సంవత్సరాలకి నా ఫస్ట్ ప్రయాణం నేను అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆస్ట్రేలియాలో ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి, హ్యుమానిటేరియన్ లా, ఐ గాట్ ట్రైన్డ్ దేర్ అనమాట. సో అది ఒక ఎక్సలెంట్ అనుభూతి నాకు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణం ఒక అంతర్జాతీయ యువజన సంస్థతో ముడిపడి ఆల్మోస్ట్ చాలా దేశాల వరకు అంటే ఒక 70 దేశాల యువతతో కలిసి పనిచేసే ఒక సౌభాగ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. సో థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బార్డర్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మన ఆలోచన పరిమితి అనేది ఎప్పుడైతే మనము ఆ గీత గీసుకుంటామో అది దాటి ఆలోచించినప్పుడు, మ్యాక్రో లెవెల్ థింకింగ్ ఉన్నప్పుడు, ఒక విశాల దృక్పథం ఉన్నప్పుడు మీకుండే ఆలోచనలు కానీ మీరు చేసే ఏ పనైనా కూడా మీకు అంత సూక్ష్మంగా మీరు వెళ్ళిపోతారు. ఆలోచనలు చాలా మ్యాక్రో లెవెల్లో ఉండాలి, మనం చేసే పని సూక్ష్మంలోకి వెళ్ళాలి. అది నేను బిలీవ్ చేస్తాను. సో ఈ పరిధి ఎప్పుడు దొరికిందంటే మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి మనం పనిచేస్తామో, అంతమందితో పనిచేసాము, ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్ నుంచి, ఆల్మోస్ట్ ఆఫ్రికా, యూరప్, యూఎస్ వాళ్ళతో, తర్వాత సౌత్ అమెరికన్స్తో, ఆస్ట్రేలియన్స్తో, మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళతో ఎక్కడ కూడా ఒక ప్రిజుడీస్ అనేది మన మైండ్ నుంచి వెళ్ళిపోతుందండి. ఒక జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేస్తాం మనం. సో వెన్ యూ హ్యావ్ ఎక్స్పోజర్, పక్కనోడి పెయిన్ తెలిసినప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా, ఎలా ఉన్నది అనే సిచ్యువేషన్స్ మీద, పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది. సో ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అలాగే ఈస్టర్న్ యూరోప్లో వెళ్ళాను. ఐఎమ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్. నేను యూనివర్సిటీ ఆఫ్ గోరీలో వెళ్ళి అక్కడ ప్రసంగం, అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో, డిగ్రీ థర్డ్ ఇయర్లో నేను డిగ్రీ చేస్తుంటే నేను వెళ్ళాను. వెళ్ళి అందరూ నన్ను డాక్టర్ అనుకున్నారు. అక్కడ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉన్న డాక్టర్స్కి కూడా నేను ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ గోరీ, స్టాలిన్ పుట్టి చదివిన ఊరు అని చెప్తారు, అది ద ఫేమస్ కమ్యూనిస్ట్ లీడర్. సో అక్కడికి వెళ్ళి నాకంటే పెద్దవాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను స్టూడెంట్స్ని. దాని తర్వాత అలాగే ఇంకా యూత్ పార్లమెంట్ వాళ్ళతో అనేక బాకులో కూడా నా ప్రసంగాలు, బాకులో, అజర్బైజాన్, అటు దర్దాపుల బార్డర్స్లో కూడా వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ వాళ్ళు, నేను వెళ్తున్నప్పుడు దే గేవ్ మీ, యాక్చువల్లీ నేను ఒక సింగిల్ సూట్ కేసుతో వెళ్ళేటప్పుడు ఇంకొక 2 సూట్ కేసులు అడిషనల్గా వచ్చాయి. 37 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఎంతో ఆత్మీయంగా వాళ్ళు నాకు కానుకలు ఇవ్వడం,
అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ వాళ్ళు ఇవ్వడం. మా దేశ ఫ్లాగ్ మాకు ఇట్స్ ప్రైడ్ టు అవర్ నేషన్. మేము అందరికీ ఇవ్వమండి అని వాళ్ళు నాకు ఆ ఫ్లాగ్ చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట. అది నాకు ప్రెజెంట్ చేయడము. నిన్ను కన్నా నీ దేశం ఏంటి ధన్యోస్మి మిమ్మల్ని కన్నా మీ మాతృభూమికి అని వాళ్ళు అలాంటి మాటలు దే వర్ వెరీ ఎమోషనల్.